నిన్న రాజస్థాన్ రాయల్స్ ఫైనలీ మ్యాచ్ చేజ్ చేస్తూ గెలిచారు అగైన్స్ సిఎస్కే. ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సిఎస్కే లాస్ట్ పొజిషన్లో వెళ్ళిపోయారు టేబుల్లో. అండ్ ఇవాళ సూపర్ మ్యాచ్ ఆన్ కార్డ్స్. ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడబోతున్నారు వాంఖేడే స్టేడియంలో. ఈ రెండు టీంలు 4th స్పాట్ గురించి పోటీ పడుతున్నారు. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? రెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకొని వచ్చారు. 2 hours ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ ఇచ్చారన్నమాట లీగ్ ఫేజ్ మ్యాచెస్ అన్నిటికీ. అండ్ ఆల్సో ప్లే ఆఫ్స్లో ఎక్కడ ఆడబోతున్నారో వెన్యూస్ కూడా డిసైడ్ అయిపోయినాయి. చాలా మాట్లాడుకోవాలి కదా, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఇప్పుడు దాకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు డూ ఇట్. ఇట్ విల్ హెల్ప్ మీ గ్రో మై ఛానల్. ఎనీవేస్, మనం ఈ మ్యాచెస్ గురించి మాట్లాడే ముందు నిన్నటి మ్యాచ్, ఇవాల్టి మ్యాచ్, ఫస్ట్ మనం ఐపీఎల్ అయితే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయో అది మీకు చెప్తా. ఒకటేమో May 23rd ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఏదైతే చిన్నస్వామి స్టేడియంలో యాక్చువల్లీ ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణం వల్ల, అంటే దే ఆర్ యాంటిసిపేటింగ్ ఎ హెవీ రెయిన్స్ ఇన్ దట్ టైం. అండ్ ఆ మ్యాచ్ ఏం చేశారంటే లక్నోకి షిఫ్ట్ చేశారు. లక్నోలో రెయిన్స్ లేవు, అందుకని వెదర్ కండిషన్స్ చూసి అక్కడ షిఫ్ట్ చేశారు. ఇది ఎవరికి హెల్ప్ చేశారంటే డెఫినెట్లీ ఆర్సీబీకి హెల్ప్ అవ్వచ్చు. ఎందుకంటే ఆర్సీబీకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 మ్యాచ్లు గెలిస్తేనే టాప్ 2 పొజిషన్లో ఫినిష్ అవుతారు అనమాట వాళ్ళు. సో ఒకవేళ ఇక్కడ పెట్టుండి మ్యాచ్ బెంగళూరులో రెయిన్ అవుట్ అయిపోతే, ఆల్రెడీ మ్యాచ్ రెయిన్ అవుట్ అయిపోయింది, మన వాళ్ళకి ఎఫెక్ట్ అయింది. అట్లనే అయ్యి ఇంకో 1 పాయింట్ వస్తే వాళ్ళు దాని తర్వాత టాప్ 2 పొజిషన్లో ఫినిష్ అవడం ఇంకా కష్టం. సో అందుకనే ఈ మూవ్ అయితే బీసీసీఐ చేస్తారో బహుశా ఆర్సీబీకి హెల్ప్ అవ్వచ్చు. ఇఫ్ దే విన్ ద మ్యాచ్, ఐఎమ్ టెలింగ్. లూజ్ అయితే ఇంకా మనం ఏం చేయలేం, కానీ అట్లీస్ట్ దే హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు ప్లే ద మ్యాచ్ అండ్ గెలుస్తానికి. T20 ఫార్మాట్లో ఏమైనా అవ్వచ్చు, కానీ దే అట్లీస్ట్ హ్యావ్ ఎ ఛాన్స్ అంటున్నా. ఓకే, దట్స్ అబౌట్ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. ఇప్పుడు ఇంకోటి విషయం కూడా మీరు వినే ఉంటారు, ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా వచ్చేసింది. ప్లే ఆఫ్స్ వెన్యూస్ అనౌన్స్ చేశారు, మీ అందరికీ తెలిసే ఉంటుందా. ఎనీవేస్, ఐఎమ్ ట్రైంగ్ టు రిమైండ్ యూ ఏంటంటే క్వాలిఫైయర్ 1 అండ్ ఎలిమినేటర్ బ్యాక్ టు బ్యాక్ ఈ 2 ఫస్ట్ ములన్పూర్లో ఆడబోతున్నారు. ములన్పూర్ అంటే మీ ఆల్రెడీ వెన్యూ, పంజాబ్ వెన్యూ, ఫస్ట్ మ్యాచెస్ ఆడారు అదే గ్రౌండ్. ఇది పెద్ద గ్రౌండ్, బ్లాక్ సాయిల్ పిచ్ ఇది. ఓకే, దాని తర్వాత క్వాలిఫైర్ 2 ఇంకా ఫైనల్స్ ఏమో అహ్మదాబాద్లో ఆడబోతున్నారు. May 3rd ఫైనల్. అహ్మదాబాద్ అందరికి తెలుసు, అక్కడే ఫైనల్. ఇనీషియల్లీ యాక్చువల్లీ ఈ మ్యాచెస్ హైదరాబాద్ ఇంకా కోల్కతాలో ఆడాల్సిన మ్యాచ్లు వర్షం కారణం వల్ల ఇక్కడ కూడా బోత్ ద ప్లేసెస్లో హెవీ రైన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఈ ప్లేసెస్లో పెట్టారు. ఐ థింక్ ఎందుకంటే ఐపీఎల్ ఎక్స్టెండ్ అవుతుందని తెలియదు కదా, సిచ్యువేషన్ అట్లా అయింది ఇండియా పాకిస్తాన్ మధ్యలో అని చెప్పేసి, మధ్యలో బ్రేక్ వచ్చింది, ఎక్స్టెండ్ అయింది, ఎర్లీ మాన్సూన్స్ వచ్చేసినాయి. సో హెల్ప్లెస్ సిచ్యువేషన్, వెన్యూస్ చేంజ్ చేయాల్సి వచ్చింది. చాలామంది అడుగుతున్నారు కింద మెసేజెస్లో వై నాట్ హైదరాబాద్ అని. చూడండి, మీరు కూడా ఫోన్ ఓపెన్ చేసే యాప్, హైదరాబాద్లో ఆ టైంలో, ఆ ప్లే ఆఫ్స్ టైంలో రెయిన్ ఎక్స్పెక్టెడ్, కోల్కతాలో కూడా రెయిన్ ఎక్స్పెక్టెడ్. అందుకనే బీసీసీఐ రైట్ డెసిషన్ తీసుకున్నారు. ఎక్కడైతే రెయిన్స్ లేవో అహ్మదాబాద్లో కూడా పడచ్చేమో అంటున్నారు ఛాన్సెస్, మరి చూద్దాం. లెట్స్ కీప్ ఆ ఫింగర్స్ క్రాస్డ్. మొత్తానికి వెన్యూస్ అయితే ఫైనలైజ్ అయిపోయినాయి. సో దీస్ ఆర్ ద ప్లే ఆఫ్ వెన్యూస్. స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ బాట్ యు బై Spoda.ai. ఇవాల్టి మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. బోత్ ద టీమ్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ దట్ 4th స్పాట్, మీకు ఆల్రెడీ తెలుసు. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే, ముంబై ఈ మ్యాచ్ గెలిచారా డీసీతో, ముంబై క్వాలిఫై అయిపోతారు. ఒకవేళ ఓడిపోతే అప్పుడు ఏం చేయాలంటే, నెక్స్ట్ మ్యాచ్ అయితే ముంబై ఇండియన్స్ పంజాబ్తో ఆడబోతారు. ఇన్ఫాక్ట్ బోత్ ద టీమ్స్, ముంబైకి ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ ఇద్దరికి వాళ్ళ నెక్స్ట్ మ్యాచెస్ పంజాబ్తోనే ఉంది. అయితే ఒకవేళ ముంబై పంజాబ్తో ఆ నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే అప్పుడు వాళ్ళు వెయిట్ చేసి చూడాలి, అప్పుడు కూడా క్వాలిఫై అవ్వరు. ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్తో ఆడి ఆ మ్యాచ్ ఢిల్లీ ఓడిపోతే అప్పుడు ముంబై క్వాలిఫై అవుతారు, గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ క్వాలిఫై అయిపోతారు. సో అందుకనే ఈ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్ బోత్ ద టీమ్స్కి, ఎస్పెషల్లీ ముంబైకి. ఇక్కడే గెలిచి క్వాలిఫై అయిపోతే తలనొప్పి వదిలిపోతుంది, అదే ఉంటుంది వాళ్ళ మైండ్లో. అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో అవుతుంది, వాంఖేడే స్టేడియంలో. కాకపోతే ఇక్కడ ఒక ట్రిక్ ఉంది, అంటే ట్రిక్ కాదు, ప్రాబ్లం ఉంది. అదేంటంటే వర్షం ఈజ్ ఎక్స్పెక్టెడ్. యాజ్ ఐమ్ డూయింగ్ దిస్ వీడియో వర్షం పడుతూనే ఉంది, ఇంకా హెవీగా పడి అయిపోయింది ముంబైలో. ఐ హోప్, ఫింగర్స్ క్రాస్డ్, వర్షం పడద్దని చెప్పేసి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది బోత్ ద ఫ్రాంచైజీకి. అండ్ ఆల్సో ఈ వర్షం ఎక్స్పెక్టెడ్ ఉంది కాబట్టి బీసీసీ ఏం చేశారంటే, నాట్ ఓన్లీ దిస్ మ్యాచ్, ఈ లీగ్ ఫేజ్ లేదు, రిమైనింగ్ మ్యాచెస్ ఉన్నాయి, ఆ మ్యాచెస్ అన్నిటికీ 2 hours ఎక్స్ట్రా బఫర్ ఇచ్చారు. అంటే కట్ ఆఫ్ టైం అయితే 7 అంటున్నా 10:50 ఏదైతే ఉంటుంది, 10:57 సంథింగ్, 5 hours మ్యాచ్ ఆడటానికి. ఆ 10:57 నుంచి ఇంకా 2 hours ఎక్స్ట్రా టైం ఇచ్చారన్నమాట. 11:57, దాని తర్వాత మళ్ళీ 12:57, అంటే అక్కడ నుంచి ఆ 5 hours మ్యాచ్ ఆడచ్చు. ఆ 2 hours బఫర్ టైం ఇచ్చారనమాట. సో మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు బీసీసీఐ ఈక్వల్గా అన్ని మ్యాచ్లు అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్లే ఆఫ్స్లో 1, 2, 3, 4 పొజిషన్స్ కూడా డిసైడ్ అవుతాయి ఇక్కడ నుంచి, అన్ని ప్లే ఆఫ్స్ కంటే ముందు. అందుకనే డిసిజన్ తీసుకున్నారు. సో అదొకటి. ఓకే, ఎనీవేస్ మీకు చెప్పే కదా, వాంఖేడే స్టేడియంలో ఆడుతున్నారు ఈ మ్యాచ్. యావరేజ్ స్కోర్ వచ్చేసి ఈ సీజన్ 175 ఉంది.
2 పిచ్‌లు ఉంటాయి. ఒకటేమో ఇక్కడ రెడ్ సాయిల్ పిచ్ మంచి బౌన్స్. ఇంకోటేమో కొంచెం స్లో వికెట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మంచి బౌన్స్, ఫాస్ట్ వికెట్ ముంచి మంచి బ్యాటింగ్ వికెట్ ఇస్తారు. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర స్పిన్నర్స్ ఉన్నారు కదా! అందుకని ముంబై ఐ ఫీల్ దే విల్ గివ్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. అండ్ టాస్ గెలిస్తే నో బ్రెయినర్ సెకండ్ బ్యాటింగే చేయాలి వాంఖేడే స్టేడియంలో. దట్స్ అబౌట్ ద వెన్యూ. ఓకే. ఇప్పుడు ప్రాబబుల్ ప్లేయింగ్ 12 మీరు బోత్ ద టీమ్స్ ది స్క్రీన్ మీద ఆల్రెడీ చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడదాం. ముంబై ఇండియన్స్ ఫుల్ టీమ్ ఉంది. ప్లే ఆఫ్స్‌కి మిస్ అవుతున్నారు. విల్ జాక్స్, రాయల్ రికల్టన్ గానీ లీగ్ ఫేజ్‌లో మాత్రం ఎవ్రీవన్ ఈజ్ అవైలబుల్. సో వీళ్ళది బ్యాటింగ్ ఈజ్ సూపర్. మీకు గుర్తుంటే లాస్ట్ 7 మ్యాచెస్‌లో 6 మ్యాచ్‌లు గెలిచారు వీళ్ళు. ఆ 7th మ్యాచ్ జీటీతో ఓడిపోయారు. అది కూడా లాస్ట్ ఓవర్‌లో. లేకపోతే ఆ మ్యాచ్ కూడా గెలిచేవాళ్ళు. సో దే ఆర్ యాక్చువల్లీ ఆన్ ఎ వెరీ గుడ్ రోల్. అందరూ మంచి ఫామ్‌లో వచ్చేసారు. బౌలింగ్ యూనిట్ చాలా మంచిగుంది. ఎస్పెషల్లీ రోహిత్ శర్మ ఫామ్ వచ్చిన తర్వాత మంచి మ్యాచెస్ గెలుస్తున్నారు. విల్ జాక్స్ బాల్‌తో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. రికల్టన్ స్టార్ట్స్ ఇస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ రన్స్ కొడుతున్నాడు. హార్దిక్ పాండ్యా ఈస్ ప్లేయింగ్ వెల్. నమన్దీర్, కార్బిన్ బాష్ మంచి ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాడు. సో యు నేమ్ ఇట్, దీపక్ షా, ట్రెంట్ బోల్ట్, ఇంకా జస్ప్రీత్ బూమ్రా కూడా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఇస్తున్నారు. అయితే ఈవెన్ అశ్వని కుమార్ కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు దొరికిన ఛాన్సెస్. ఇంకో వైపు వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ యాక్చువల్లీ నాట్ ప్లేయింగ్ గుడ్ క్రికెట్. మీకు తెలుసు లాస్ట్ మ్యాచ్ 199 కొట్టి గుజరాత్ టైటన్స్తో అక్కడ నో లాస్తో కొట్టేశారు గుజరాత్ టైటన్స్ వీళ్ళకి. అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. క్యాన్ యూ బిలీవ్ ఇట్? బౌలింగ్ కాన్ఫిడెన్స్ చాలా లో ఉంది. బ్యాటింగ్లో కూడా లాస్ట్ మ్యాచ్ కేఎల్ రాహుల్ కొట్టి అది మినాయిస్తే మరీ ఎక్కువ, వేరే వాళ్ళ నుంచి ఎక్కువ కాంట్రిబ్యూషన్స్ లేవు. సో దట్ హాస్ బీన్ ద ప్రాబ్లమ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. అయితే ఇప్పుడు మీ గేమ్ ప్లాన్స్ చెప్తా చూడండి. బోత్ ద టీమ్స్లో ముంబై హోమ్ గ్రౌండ్లో ఎట్లా ఆడాలి వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎస్పెషల్లీ డూ ఆర్ డై మ్యాచెస్లో వీళ్ళు చాలా మంచిగా ఆడతారు గుడ్ స్ట్రాటజీస్తో. అండ్ ఆల్సో ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడడం, వాళ్ళ స్ట్రెంగ్త్ ఢిల్లీ ఏంటంటే బేసికలీ వాళ్ళ స్పిన్నర్స్ అక్షర్ పటేల్, విప్రాజ్ అండ్ కుల్దీప్ యాదవ్. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ఈ గ్రౌండ్లో ఈ పిచ్ మీద వీళ్ళు ఇంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు. రెడ్ సాయిల్ బౌన్స్ ఉంటుంది, రెడ్ సాయిల్ పిచ్ మీద స్కిడే వస్తుంది, అయినా టర్న్ కొంచెం అవుతుంది. కొంచెం ఎఫెక్టివ్ ఉంటే అక్షర్ పటేల్ ఉండొచ్చు, కానీ కుల్దీప్ వీళ్ళందరూ ఫ్లైట్ ఇస్తారు కదా. చిన్న గ్రౌండ్ ఇది, 6లో వెళ్ళిపోతాయి. సో ముంబై దగ్గర కూడా మంచి స్పిన్ ఆడే ప్లేయర్స్ ఇద్దరు మధ్యలో మంచిగా ఉన్నారు, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ. సో ఇది వీళ్ళిద్దరి మధ్యలో కాంటెస్ట్ చాలా బాగుంటుంది. ముగ్గురు స్పిన్నర్స్ వర్సెస్ తిలక్ అండ్ సూర్య, ఇది ఒక కాంటెస్ట్ బాగుంటుంది. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర తెలుసు కదా, స్టార్క్ లేపేసరికి ఆ బౌలర్ మిస్ అవుతాడు. ముంబై ఇండియన్స్ గ్రౌండ్లో స్టార్క్ చాలా ఎఫెక్టివ్ ఉన్నాడు, తన్ని మిస్ అవుతున్నారు. అండ్ చూడ మిస్తఫిజర్ ఉన్నాడు, నటరాజన్ ఉన్నాడు, కానీ వీళ్ళు అంత ఎఫెక్టివ్ ఉంటారా? హ్యావ్ మే డౌట్స్. దుష్మంట చమీరా శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు, తిని కొంచెం ఎఫెక్టివ్ ఉండొచ్చు, టాల్ హిద్దటేకి వేస్తాడు కాబట్టి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ పిచ్కి నాకు ఎందుకో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ అంత సూట్ అవ్వదేమో అనిపిస్తుంది. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ముంబై ఇండియన్స్ బౌలింగ్ సాలిడ్, పిచ్కి సూట్ అయ్యేటట్టు బౌలింగ్ యూనిట్ ఉంది వీళ్ళ దగ్గర. బూమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చార్ వీళ్ళందరూ చాలా మంచిగా వేస్తారు. కార్బిన్ బాష్ కూడా ఈ మధ్య మంచిగా వేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. అండ్ అశ్విని కుమార్ కూడా రావచ్చు ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్ కింద. సో దట్స్ అబౌట్ దిస్ మ్యాచ్ గైస్. అంటే నాకెందుకో హెవీలీ ఫేవర్డ్ టువర్డ్స్ ముంబై ఇండియన్స్. కాన్ఫిడెన్స్ చూస్తే బాగా అటువైపుగా అనిపిస్తుంది నాకు మ్యాచ్. అండ్ ప్లేయర్స్ టు వాచ్అవుట్ విషయానికి వచ్చేస్తే ఐ ఫీల్ దట్ ఈ మ్యాచ్ నాకు ఎందుకో సూర్యకుమార్ యాదవ్ డెఫినెట్లీ రన్స్ కొడతాడు అనిపిస్తుంది. అండ్ జస్ప్రీత్ బూమ్రా, వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ ప్లేయర్స్ టు వాచ్అవుట్ ఫర్. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఐఎమ్ జస్ట్ పికింగ్ 2 ప్లేయర్స్, అది కూడా ఓన్లీ బ్యాటర్స్. ఫ్యాబ్ డు ప్లెసిస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా కౌంట్ వస్తుంది, బౌన్సీ పిచ్ కాబట్టి తను మంచిగా ఆడతాడు సౌత్ ఆఫ్రికా అనుకుంటున్నా. అండ్ కేఎల్ రాహుల్ చూపించిన ఫామ్ లాస్ట్ మ్యాచ్, వీ కెనాట్ ఇగ్నోర్ హిమ్. సో దట్స్ ఇట్, ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ విన్ కమ్స్ టు ఎవరు గెలుస్తారు మ్యాచ్ ప్రెడిక్ట్ చేయాలంటే, నాకు ఎందుకు అనిపిస్తుంది ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ గెలుస్తుందని చెప్పేసి. మరి మీరు చెప్పండి ఎవరు గెలుస్తారు ఈ మ్యాచ్. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే వర్షం కూడా రావచ్చు కాబట్టి, అంటే ఎక్స్పెక్టెడ్ కావచ్చు, రెయిన్ ఇంటరప్టెడ్ ఉండొచ్చు. సో అక్కడేమైనా మ్యాచ్ జరుగుతున్నాయి, ఎందుకంటే స్టార్ట్ స్టాప్, షార్ట్ ఓవర్స్, 5 ఓవర్స్ అవుతే మాత్రం అప్పుడు మ్యాచ్ ఎవరైనా గెలవచ్చు. కానీ ఫుల్ మ్యాచ్ అవుతే మాత్రం ఐ డెఫినెట్లీ ఫీల్ ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ గెలుస్తుంది. హై ప్రెషర్ మ్యాచెస్ జనరల్లీ గెలుస్తారు. సో లెట్స్ కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్. మరి ముంబై గెలిచి క్వాలిఫై అవుతారా, లేకపోతే ముంబై ఓడిపోయి ఇంకా ఈ ప్లే ఆఫ్ రేస్కి ఇంకా క్వశ్చన్ మార్క్ అనే ఎక్సైట్మెంట్ ఉంటుందా? మరి మీరేమంటారు దీని గురించి కింద అయితే కమెంట్ చేయండి. ఇప్పుడు మనం నిన్న జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఫైనలీ రాజస్థాన్ రాయల్స్ చేస్ చేస్తూ మ్యాచ్ గెలిచారు. 2 మ్యాచ్లే గెలిచింది ఈ సీజన్, మిగతా ఓడిపోయారు. ఫస్ట్ మ్యాచ్ కూడా సూర్యవంశీ అగేన్స్ట్ గుజరాత్ టైటన్స్ ఆ సెంచరీ కొట్టి గెలిపించాడు. దాని తర్వాత ఇక్కడ కూడా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ చేసి ఈ మ్యాచ్ గెలిచారు ఆర్ఆర్ ఫైనలీ. అయితే ఈ మ్యాచ్లో హీరో అన్డౌటెడ్లీ ద యంగ్ సూర్యవంశీ వన్స్ అగైన్. ఈ మ్యాచ్ తర్వాత ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ రియలైజ్ దట్ హీ ఈజ్ ఎ ఫ్యూచర్ సూపర్ స్టార్ ఫర్ షూర్. మీరు మ్యాచ్ చూస్తుంటే మీరు కూడా బిలీవ్ చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే 14 ఇయర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పిల్లోడు ఇట్లా 6లు కొట్టాడు. తనకు యూనిక్ టెక్నిక్ ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తే, షార్ట్స్లో పెట్టా, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను చూడండి. బ్యాట్ స్వింగ్ అయితే ముందుకు వచ్చి ఇట్లా వెళ్తుందో దానివల్ల తనకి పవర్ జనరేట్ అవుతుంది. స్ప్రింగ్ లాగా పోతుంది బాల్ ఇట్లా కొడితే. ఏంది 90 మీటర్స్ కొడుతున్నాడు జడేజాని వీళ్ళందరినీ 6లు.
ఎవరిని రెస్పెక్టే లేదు. కానీ ఈ ఇన్నింగ్‌లో నాకు నచ్చిందేంటంటే, జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్ లాంటి క్వాలిటీ స్పిన్నర్స్‌ని సూపర్ బ్యాటింగ్ తెలివితేటలతో ఆడాడు. మీకు తెలుసా? తను ఫస్ట్ 6 ఓవర్స్‌లో 6 బాల్లే స్ట్రైక్ తనకొచ్చింది. రన్స్ తగలలేదు స్టార్టింగ్ 10 బాల్స్‌లో. దాని తర్వాత కొట్టాడు. మెచ్యూరిటీ చూపించాడు. 6 కొట్టిన తర్వాత మళ్ళీ సింగిల్ తీస్తాము. ఈజీగా మంచిగా మెచ్యూరిటీ చూపించాడు. అది చాలా నచ్చింది. ఐ కాంట్ బిలీవ్ ఇట్. నిజంగా చెప్తున్నా 14 ఇయర్స్ ఓల్డ్ బాయ్ ఇంత మంచిగా ఆడుతున్నాడంటే, సచిన్ 16 ఇయర్స్‌కి డెబ్యూ చేశాడు. నేను ఇంక కామెంటరీలో కూడా చెప్పాను. ఇన్‌ఫాక్ట్ నిన్న దట్ 16 ఇయర్స్‌కి సచిన్ డెబ్యూ చేశాడు. మరి ఈ పిల్లోడు ఇంకా 14 ఇయర్స్ ఏదో 1 ½ ఇయర్ ఇంకా టైం ఉందో దాంట్లో ఇండియా ఆడతాడేమో అని చెప్పేసి నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ ఉందని చెప్పేసి ఈ నాక్ చూసిన తర్వాత ఐ జస్ట్ రియల్లీ ఫీల్ దట్. మరి మీరేమంటారు దీని గురించి? ఇంత మంచి నాకౌట్ అయినా ఇట్స్ టూ ఎర్లీ కానీ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ ఇది ఏజ్‌కి నిజంగా చెప్తున్నా. మెచ్యూరిటీ ఉంది, కామ్ మైండ్ ఉంది, మెయిన్ 6 హిట్టింగ్ ఎబిలిటీ ఉంది. అంటే నార్మల్ 6లు కాదు, చాలా దూరం వెళ్ళి పడుతున్నాయి. అది ఫాస్ట్ బౌలర్‌ని కొడుతున్నాడు, స్పిన్నర్‌ని కొడుతున్నాడు. నేను అనుకున్నా ఆల్రెడీ ఆన్ సైడ్ డామినేటింగ్ అని. కాదు, ఆఫ్ సైడ్ కూడా కొడుతున్నాడు. నూర్ అహ్మద్‌కి ఎట్లయితే కొడుతున్నాడు అంటే ఆల్ రౌండ్ ద వికెట్ గేమ్ ఉన్న ప్లేయరు. వెరీ మెచ్యూరిటీ కూడా చూపిస్తున్నాడు. ఈజ్ యంగ్, రిఫ్లెక్సెస్ 2 కూడా ఉన్నాయి. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆర్ఆర్. లాస్ట్ మ్యాచ్ ఆడారు, గెలిచారు. కంగ్రాచులేషన్స్ ఎందుకు అంటున్నా, ప్లస్ వాళ్ళకి కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి ప్లాట్ఫామ్ వైభవ్ సూర్యవంశీకి ఇస్తానికి ఎంతమంది ఫ్రాంచైజీకి ఇస్తారు? 14 ఇయర్స్ ఇయ్యరు. అసలు 14 ఇయర్స్ నో 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 అని చెప్పేసి అంటారు. కానీ 14 ఇయర్స్కి టీంలో తీసుకుందే కాకుండా మ్యాచ్ కూడా ఆడిపించి ఓపెనింగ్ స్లాట్ ఇచ్చి, అండ్ కుడోస్ టు రాహుల్ ద్రావిడ్. నిజంగానే టాలెంట్ ఇట్లా ఫైన్ చేసి ప్లేయింగ్ 11లో ఆడిపించాడు కదా యాజ్ ఎ కోచ్. సూపర్, కుడోస్ టు హిమ్. రియల్ ఏ ఫ్రాంచైజ్ చేయరు, ఇంత తక్కువ ఏజ్లో ఆడిపోయారు. దే హ్యావ్ డన్ దట్. కంగ్రాచులేషన్స్ టు ఆర్ఆర్ అండ్ వాళ్ళ ఫ్రాంచైజీ హూ ఎవర్ ఇస్ టేకింగ్ డిసిషన్. సూపర్ జాబ్ ఇది. ఎనీవేస్ చెప్పా కదా, సూర్యవంశీ సూపర్ నాక్ అయ్యాడు. ఇంకా మ్యాచ్ గురించి డిస్కస్ చేయాలంటే సిఎస్కే యాక్చువల్లీ 200 రన్స్ కొట్టాలి. వాళ్ళకి మంచి ఆయుష్ మాత్రమే మంచిగా ఆడాడు బ్యాటింగ్. 43 ఆఫ్ 20 బాల్స్ 200+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అండ్ దాని తర్వాత బ్రెవెస్ కూడా 42 కొట్టాడు. డూబే 39 కొట్టాడు. దాని తర్వాత ధోని అంత మంచి టచ్లో అనపడలేదు, కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకున్నట్టు అనిపించింది. 17 బాల్స్లో 16. ఇక్కడ ఏమైందంటే ఆకాష్ మధ్వాల్ వచ్చి సూపర్ బౌలింగ్ చేశాడు, వికెట్లు తీశాడు. బాల్ కొంచెం రివర్స్ అవుతుంది, అక్కడ 3 వికెట్లు తీసేసరికి ఒక 20 రన్స్ షార్ట్ ఉన్నారు సిఎస్కే. దాని తర్వాత గ్రౌండ్లో డ్యూ వచ్చింది. ఇంకా నో లుకింగ్ బ్యాక్. ఓపెనింగ్ స్టార్ట్ చాలా వచ్చింది. యశస్వి జైస్వాల్ మంచిగా ఆడాడు. నేను ఇందాక చెప్పినట్టు వైభవ్ సూర్యవంశీ లాంగ్ ఆడాడు, 57 కొట్టాడు. అండ్ సంజు శాంసన్ కూడా చాలా మంచిగా సపోర్టివ్ నాక్ ఆడి యంగ్స్టర్ని కూడా తీసుకొని వెళ్ళాడు తనతో మాట్లాడుతూ. తను కూడా 41 కొట్టాడు. అండ్ ధ్రువ్ జురేల్ ఇంకా హెడ్ మేర్కి ఫైనలీ వచ్చింది ఆపర్చునిటీ మ్యాచ్ ఫినిష్ చేస్తానికి. ఐ థింక్ ధ్రువ్ జురేల్ చాలా మంచిగా ఆడేసాడు అక్కడ, 6లు కొట్టి. టైం వేస్ట్ చేయలేదు. లాస్ట్ ఓవర్ వద్దు బాబు మళ్ళీ 9 రన్స్ ఎందుకని చెప్పేసి ముందే ఫినిష్ చేసి పడేశారు ఫటాఫట్ కొట్టి. And that's it guys. RR ended on a nice note, at least season end was something to cheer about వాళ్ళ ఫ్యాన్స్కి. సో దట్స్ ఇట్ గైస్. ఆర్ఆర్ అయితే గెలిచిపోయింది. సిఎస్కే లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు సిఎస్కే ఎండ్ అవ్వలే టోర్నమెంట్లో. లాస్ట్ టేబుల్ అది ఒకవేళ ఇంకో మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్ కూడా ఓడిపోతే గెలిచినా ఏదో పెద్ద మార్జిన్తో గెలవాలి. అది గుజరాత్ టైటన్స్తో ఉందనుకుంటా వాళ్ళ మ్యాచ్. సో లుక్స్ టఫ్ అని. సో ఇట్ మైట్ బి సిఎస్కే విల్ బి ఎండింగ్ ఆన్ ద లాస్ట్ టేబుల్లో లాస్ట్ అనమాట ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో. దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. ఐ థింక్ అన్ని మ్యాచెస్ మనం కవర్ చేసాం. ఐపీఎల్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు తెలుసు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఇంతవరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ దట్. చలో, టేక్ కేర్, బాయ్.